ఇది నిజంగా ఇప్పుడు ఈడీలు ఇవన్నీ చూసినప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు ఒకటి పట్టుకుని ఆ కేసులో ఇంతకుముందే జరుగుతుంది అది. రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద నేరుగా మనీ లాండరింగ్ ఛార్జ్ షీట్ పెట్టారు. మొదటిసారి వాళ్ళ పేర్లతో పెట్టారు. ఇంతకుముందు కేసు ఉంది. ఇంకోటి మీరు దీంతో పాటు సైమల్టేనియస్గా వాళ్ళ అల్లుడు ప్రియాంక భర్త అయిన రాబర్ట్ వధారాను కూడా ఇంకో కేసులో ఆయన మీద కూడా ఈడీ కార్యాలయం నడుచుకుంటా కూడా వెళ్ళాడు ఆయన. అదే దగ్గరలో ఈడీ పిలిచి విచారించింది. అంటే మోదీ ఫైనలీ టార్గెటింగ్ డైరెక్ట్లీ గాంధీ ఫ్యామిలీ అనేది మనకు స్పష్టమవుతుంది. నేషనల్ హెరాల్డ్ పత్రికను జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. దానికి పెద్ద సర్క్యులేషన్ లేకపోయినా కాంగ్రెస్తో పాటు అది అట్లా వస్తూ ఉంది. చాలా ప్రతిష్టాత్మకమైన ఈయనెవరు జర్నలిస్టులు చాలామంది ఎం చలపతిరావు లాంటి వాళ్ళు, కోటంరాజు రామారావు లాంటి వాళ్ళు నేషనల్ హెరాల్డ్ నుంచి వచ్చారు. చాలామంది కార్టూనిస్టులు. నేషనల్ హెరాల్డ్ పత్రికను బతికించడానికి కాంగ్రెస్ పార్టీ 90 కోట్లు అప్పించింది. కానీ ఆ పత్రిక అలా నడవకుండా సామాన్యంగా చాలా రాజకీయ పత్రికలు లాభాలతో ఉండవు, అవి నడుస్తుంటాయి రాజకీయంగా. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని వేరే కార్పొరేట్ పత్రికలు మీడియా బాగానే నడుస్తుంటుంది. ఇంతకు నేను చెప్పేది నేషనల్ హెరాల్డ్ నడిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ 90 కోట్లు అప్పు ఇచ్చింది. అది అయినా ఆగిపోయింది. వాళ్ళకి హెరాల్డ్ హౌస్ అని ఢిల్లీలో చాలా విలువైన స్థలం ఒకటి ఉంది. ఈ 90 కోట్ల అప్పుతో మూతపడినటువంటి ఈ సంస్థను తీసుకోవడానికి యంగ్ ఇండియా అనేది ఇంకోటి ఫ్లోట్ చేసి, ఈ యంగ్ ఇండియా 50 లక్షలు చెల్లించి, అంటే వీళ్ళ షేర్లన్నీ తగ్గించి 50 లక్షలకు చేస్తే ఈ మొత్తం షేర్లు యంగ్ ఇండియా తీసుకొని యంగ్ ఇండియా వాళ్ళు నడుపుతామన్నారు. మీరు ఆ పేరుతో 900 కోట్ల విలువైన ఈ ఆస్తి ఈ 50 లక్షల షేర్లు చెల్లించి వాళ్ళు తీసుకొని యంగ్ ఇండియాకి ధారాదత్తం చేశారు. మీరు నేషనల్ హెరాల్డ్ నడుపుతున్నారు కాబట్టి మీకు స్థలం ఇస్తే మీరు యంగ్ ఇండియాకి ఎలా ఇస్తారు అన్నది వాళ్ళ ఈ కేసు. ఇది మనీ లాండరింగ్, డబ్బులు మార్చుకోవడానికి రకరకాల పేర్లు పెట్టారు అని. యంగ్ ఇండియాలో కూడా వీళ్ళే డైరెక్టర్లు, వీళ్ళు సోనియా గాంధీ కానీ ఇంకోరు కానీ. వాళ్ళు ఏమంటారంటే వర్మ గ్రూప్ కంపెనీలు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు, పైగా రాజకీయ పార్టీలు, దాన్ని ఏదో ఒక విధంగా నడిపించడం కోసం మేము బుక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని దాన్ని మేము నడిపిస్తూ ఉన్నాము. ఈ పేరుతో అసలు నేషనల్ హెరాల్డ్ హౌస్ను, మా పత్రికను, మా ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి, అలాగే మమ్మల్ని అందులో ఇరికించడానికి ఈ కేసు పెట్టారు. అంతకుమించి దీంట్లో ఏం లేదు. ఈ కేసు అయితే ఎప్పుడు వచ్చింది? 2013లోనే వచ్చింది కదా. అంటే కాంగ్రెస్ బహుశా అందే రాజ్యం అని వాళ్ళు అప్పుడు చూసుకున్నట్టుగా లేరు. 2013లోనే ఈ ఆరోపణలు వచ్చినప్పటికీ ఇంకా రాబర్ట్ వాద్రా విషయం మటుకు అనుమానాస్పదమైంది. ఎందుకంటే అక్కడ ఒక స్థలం ఓంకార్ రియల్ ఎస్టేట్ అది సంథింగ్, ఆ ఓంకార్ అనే ఫామ్ నుంచి 7 కోట్లకి ఆయన ఒక స్థలం కొన్నాడు. ఆ కొన్న తర్వాత ఒక 10-15 రోజుల్లోనే డిఎల్ఎఫ్ వాళ్లకు దాన్ని 60 కోట్లకు అమ్మారు. ఇందులో 50 కోట్ల లాభం వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భూపేంద్ర హుడా అని ఆయన 2.79 కోట్లకే దాన్ని వాళ్లకు అనుమతులన్నీ జారీ చేశారు. సో కేవలం ఒక నెల రోజుల లేదా 15 రోజుల్లోపే మీరు 50 కోట్ల లాభం దీంట్లో చేసుకున్నారంటే ఇదంతా మీ మధ్య ఒప్పందం ప్రకారం జరిగింది. మనీ లాండరింగో క్విట్ ప్రోకోనో ఏదో అన్నది ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఆయన వెళ్ళి ఇందులో ఏమీ తప్పు లేదు ఒప్పందాల ప్రకారం నేను చెప్తానన్నారు. కానీ ఇది అంతటితో పోదు. ఇంకోటేమో కేసు సాధారణంగా పెట్టడం వేరు, నేరుగా కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీని తిప్పడం అనేది వేరు. మరి ఏం జరుగుతుందో సార్ సీరియస్ అయితే. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈడీని దుర్వినియోగం చేయడం పూర్తిగా జరుగుతుంది. ఇదే సమయంలో కేరళ ముఖ్యమంత్రి కుమార్తె వీణా అనే ఆమె ₹1 కోటి, ఆమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఏదో పనులు చేసింది ప్రభుత్వానికి. 10 ఏళ్ళ నుంచి ఆయన అధికారంలో ఉన్నాడు కదా. ఇదంతా మీరు దుర్వినియోగం చేశారని ఆమెను ఏమీ లేదని కోర్టులన్నీ చెప్పిన తర్వాత కూడా తాజాగా విచారణ కోసం ఒక అనుమతి తీసుకొని వచ్చి ఆమె కూడా నోటీస్ ఇచ్చారు. అలాగే తమిళనాడులో చాలా ప్రతిపక్ష రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల నాటికి ఇది జరగబోతుంది అని మనం ఊహించవచ్చు. దానికి ఇవన్నీ చూస్తుంటే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు ఏంటి వాళ్ళు చూసుకోవాలి.